ఒకప్పుడు మన హీరోలు హిందీ చిత్రాల్లో నటిస్తే ఎంత గొప్పగా చెప్పుకునేవాళ్ళు. కానీ కాలం మారింది, పరిస్థితులు మారాయి. సినిమా పాన్ ఇండియా బాట పట్టడంతో భాషా భేదం లేకుండా హీరోలంతా అన్ని భాషలలో నటించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ బాటలోనే నేను నడుస్తానంటున్నాడు మన యానిమల్ హీరో రణబీర్ కపూర్. విషయంలోకొస్తే ఇటీవల ఆయన నటించిన యానిమల్ సినిమా తెలుగు ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో కూడా రణబీర్ కి క్రేజ్ పెరిగింది. ఇప్పటికే తెలుగులో ఆయనకు ఫ్యాన్ బేస్ ఏర్పడటంతో ఇప్పుడు ఒక స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలని రణబీర్ ఆలోచనలో ఉన్నాడని, ఇందుకు సితారా ఎంటర్టైన్మెంట్స్ తో చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఇప్పటికే దుల్కర్ సల్మాన్, ధనుష్ వంటి పరభాషా హీరోలతో భారీ విజయాలందుకున్న సితారా బ్యానర్ ఇప్పుడు రణబీర్ ను టాలీవుడ్ లో లాంచ్ చేసే పనిలో ఉందన్నమాట. యానిమల్ తో దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించిన రణబీర్ తెలుగులో కూడా తన మార్కు చూపించాలని చూస్తున్నాడు. నమ్మవైన సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ కొట్టేసిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్ సినిమాల ప్రభావంతో బాలీవుడ్ స్టార్స్ కూడా తెలుగులో అడుగు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమా కోసం సితారా ఎంటర్టైన్మెంట్స్ ఒక టాప్ తెలుగు దర్శకుడిని లైన్ లో పెట్టనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ దర్శకుడు ఎవరనే విషయం బయటపెట్టలేదు. ప్రస్తుతం రామ్ మాధవన్ డైరెక్షన్ లో వస్తున్న రామాయణ పార్ట్ 1, అలాగే మరో క్రేజీ ప్రాజెక్ట్ లవ్ అండ్ వార్ లో నటిస్తున్న రణబీర్ ని తెలుగులో లాంచ్ చేసే డైరెక్టర్ ఎవరా అని ఆరాలు తీస్తున్నారట మూవీ లవర్స్. For more videos like this, subscribe Big TV channel.